కాకర్ల సురేష్ గారు. పసిఫిక్ ఓషన్ లో వాటర్ టెంపరేచర్ రైజ్ వల్ల వచ్చే ఎల్నినో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపబోతోంది అధ్యక్ష. దాని మూలంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా విపత్కరమైన పరిస్థితి రాబోతా ఉంది. మా నెల్లూరు జిల్లా గురించి అక్కడ ఉన్న ఇరిగేషన్ సమస్యల గురించి కానీ డ్రింకింగ్ వాటర్ గురించి కానీ సోమిరెడ్డి గారు సవివరంగా వివరించడం జరిగింది. మాకు ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాలు ఉంటే దాదాపుగా 80% పూర్తిగా కూడా రైన్ వాటర్ మీద డిపెండ్ అయిన పరిస్థితి. కేవలం 20% మనకు సమస్యల నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. దాని మూలంగా ఎల్నినో అని కాకుండా మామూలుగానే ప్రతి సంవత్సరం కూడా మాకు కరువు ఉండే పరిస్థితి. ముఖ్యంగా తాగునీటి సమస్య అతి ఎక్కువగా ఉన్న ఆ ప్రాంతం ఉదయగిరి నియోజకవర్గం. దీనికి పక్కన ఉన్న ప్రకాశం జిల్లా వెనుకబడిన ప్రాంతం కింద డిక్లేర్ చేసినందువల్ల అలాగే ఇప్పుడు పక్కన నెల్లూరు కూడా నెల్లూరు జిల్లా నెల్లూరు ప్రాంతంలో కూడా మాది వెనక పక్క ఉన్న కడప దగ్గర కడప ప్రకాశం బోర్డర్లో ఉన్న ఉదయగిరి నియోజకవర్గం మనకు నీరు ఉంది అన్న పరిస్థితి ఉంది ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ లో కానీ ఆ రకంగా. కానీ ఆ పరిస్థితి అట్లా సరిగా లేదు. అక్కడ చాలా దారుణమైన పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో యాక్షన్ ప్లాన్ రెడీ చేసినప్పుడు ఉదయగిరి నియోజకవర్గ వారీగా ఈ తాగునీటి సమస్య గురించి కానీ లేకపోతే ఇరిగేషన్ సమస్యల గురించి కానీ మాది కూడా కన్సిడర్ చేయాలని మీ ద్వారా గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాకు దాదాపుగా 296 ప్లాంట్లు ఉన్నాయి. ఇప్పుడు రాబోయే ఎల్నినో ప్రభావంలో దాదాపుగా వాటర్ లెవెల్ తగ్గిపోతుంది. గ్రౌండ్ వాటర్ లెవెల్ ఈ బోర్వెల్ రీఛార్జింగ్ కానీ లేకపోతే కొన్ని సొల్యూషన్స్ దీనికి చేపట్టి అలాగే మా ఉదయగిరి నియోజకవర్గాన్ని కరువు దాని కింద కన్సిడర్ చేసి కనీసం మండల వైజ్ అయినా లేకపోతే కాన్స్టిట్యున్సీ వైజ్ అయినా చూడాలని తమరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం.